హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈ రోజు మన ఛానల్లో రీజనింగ్ టాపిక్స్ గురించి మాట్లాడదాం. నా రీజనింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వచ్చేవి. అందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే డేస్ ఇన్ ఏ వీక్ పజిల్. పజిల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ ఉన్నాయి నాన్న. ఏ పజిల్ అయినా రావచ్చు. సో అన్ని పజిల్స్ మనం బేసిక్ లెవెల్ నేర్చుకుంటున్నాం. ఫస్ట్ గా బేసిక్ అయిపోతే హార్డ్, కొంచెం మోడరేట్, అలా అన్ని లెవెల్స్, డిఫికల్ట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ కూడా నేర్చుకుందాం నాన్న. ఫస్ట్ గా మనం బేసిక్ లెవెల్ డేస్ ఇన్ ఏ వీక్ పజిల్ లో బేసిక్ లెవెల్ చూద్దాం నాన్న. క్వశ్చన్ చూడండి. 7 persons HIJK LMN have 7 different lectures on 7 different days of the same week starting from Monday and ending Sunday. నాన్న 7 ఒక్కొక్క లెక్చర్ ఒక్కొక్క రోజు వస్తారన్న నాన్న లెక్చరర్స్. మన కాలేజ్ లో లాగా డైలీ 7 టీచర్స్ అయితే 7, 6 అయితే 6 కాకుండా వాళ్ళకి డైలీ ఓన్లీ 1 లెక్చరర్ వస్తారంట. మండే నుంచి స్టార్ట్ అవుతుందంట సండే వరకు అంట నాన్న. ఈచ్ వన్ లెక్చర్ 1 డే వస్తారంట. సో ఏమేం డేస్ నాన్న? స్టార్టింగ్ ఫ్రమ్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. నా స్టార్టింగ్ వీక్ వచ్చేసి మండే అండ్ ఎండింగ్ విత్ సండే. ఓకే కదా? 7 persons 7 week in a 7 days. Next, first condition, L has a lecture on Wednesday. L కి లెక్చరర్ వెనస్డే వస్తారన్నా. L అనే లెక్చరర్ వెనస్డే వస్తారు. సో క్లియర్ కదా? క్లియర్ కట్ పాయింట్ కాబట్టి L అని డైరెక్ట్ గా నోట్ చేస్తున్నానన్నా. పాసిబిలిటీస్ ఏమైనా అవసరం అయితే ఎక్స్ట్రా డ్రా చేద్దాం, లేదు అంటే సింగిల్ పాసిబిలిటీతో ఎండ్ అయిపోద్ది. L has a lecture on Wednesday. L అనే లెక్చర్ వెనస్డే వస్తాడు, నోట్ చేసాం. ఓన్లీ 3 persons have a lecture between N and M. నాన్న N కి M కి బిట్వీన్ లో 3 persons. N ఎక్కడో M ఎక్కడో తెలుసా? తెలియదు. సో లీవ్ విత్ దట్ కండిషన్. ఓన్లీ 1 person has lecture between H and J. H కి J కి బిట్వీన్ లో 1 person అంట. ఓన్లీ 1 person హ్యాస్ లెక్చర్ బిట్వీన్ ఎల్ అండ్ ఎన్. నాన్న ఈ కండిషన్ మనకి యూజ్ అవుద్ది అనుకుంటా. ఎల్ అనే కండిషన్ తో ఉంది కాబట్టి, ఎల్ అనే పాయింట్ తో ఉంది కాబట్టి చూద్దాం ఒకసారి, మళ్ళీ రిపీట్ చేద్దాం. ఓన్లీ 1 person హ్యాస్ లెక్చర్ బిట్వీన్ ఎల్ అండ్ ఎన్. నాన్న ఎల్ కి ఎన్ కి 1 person అంట, కానీ టాపా బాటమా తెలియదు కదా. సరే ఫస్ట్ కండిషన్ లో టాప్ తీసుకుంటున్నా. ఎల్ టాప్ లో ఎన్, మళ్ళీ నెక్స్ట్ కండిషన్ ఎల్ డౌన్ లో ఎన్, బిట్వీన్ లో ఎంత నాన్న? ఓన్లీ 1 person. Between 1 person. Clear. Next point. J has a lecture immediately before K. నానా K ఎక్కడుంటే దానికి బిఫోర్ లో ఎవరు ఉంటారు నాన్న? J ఉంటారు. K తెలియదు, J తెలియదు, లీవ్ ఇట్. H has a lecture on one of the days before N. నాన్న H అనేవాడు N కి బిఫోర్ అంట. N కి బిఫోర్ లో ఉండాలి. సో ఇక్కడ డిఫరెంట్ 1, 2, 3 కండిషన్స్ ఉన్నాయి. సో ఆపుదాం. N కి బిఫోర్ లో ఎవరు ఉండాలన్నా? H has a lecture on the days before N. N కి బిఫోర్ పాసిబిలిటీ ఉందా? సో దిస్ ఇస్ ద రూల్డ్ అవుట్ కేస్. ఇప్పుడు చూడండి, N ఇలానే ఉంచాం, L ఇలానే ఉంచాం. ఇప్పుడు మనకేంటి? N కి బిఫోర్ లో H, N కి బిఫోర్ లో 1, 2, 3 పాసిబిలిటీస్ కదా. అందుకే నేను 3 ప్లాట్ చేస్తున్నాను. N కి బిఫోర్ ఫస్ట్ H థర్స్డే తీసుకున్నా. నెక్స్ట్ టైం ఏం చేస్తున్నాను అంటే ట్యూస్డే తీసుకున్నా. N కి బిఫోర్ అంటే ట్యూస్డే కూడా రావచ్చు కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నా? N కి బిఫోర్ అంటే మండే కూడా రావచ్చు కదా. నెక్స్ట్ పాసిబిలిటీలో హెచ్ అనేది మండే తీసుకున్నా. ఒక పాసిబిలిటీలో ఏమో థర్స్డే, ఇంకో దాంట్లో ట్యూస్డే, ఇంకో దాంట్లో మండే. మేడం వెనస్డే ఎందుకు తీసుకోలేదు అంటారా? ఆల్రెడీ వెనస్డే ఫిల్ అయిపోయిందిగా. ఎవరితో? ఎల్ అనే పర్సన్ తో ఫిల్ అయిపోయింది. సో అందుకే నేను ఎన్ కి బిఫోర్ ఎన్ హెచ్ యాజ్ ఎ లెక్చర్ 1 of the days before ఎన్. ఎన్ కి బిఫోర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఇమీడియట్ బిఫోర్ తీసుకున్నా, తర్వాత నెక్స్ట్ బిఫోర్స్ అన్ని తీసుకున్నా. సో ఇప్పుడు మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అన్ని కండిషన్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. లాస్ట్ కండిషన్ అయిపోయింది కదా, హెచ్ హ్యాస్ ఎ లెక్చర్ on one of the days before N. Next, H తో ఒక కండిషన్ ఉంది చూడండి నాన్న. ఓన్లీ 1 person has lecture between H and J. H కి J కి 1 person. అయితే ఇమీడియట్ ఎబోనా బిలోనా మనకు తెలియదు కాబట్టి సో అది కూడా రూల్డ్ అవుట్ కేస్. వెయిట్ చేద్దాం. నెక్స్ట్, ఓన్లీ 3 persons have a lecture between N and M. N తెలుసు కదా నాన్న. N కి M కి బిట్వీన్ లో 3 persons. కింద కుదురుతుందా నాన్న? బిలోలో కుదరదు. 2 members 2 days ఉన్నాయి కాబట్టి పాసిబిలిటీ లేదు. సో N ఎబో చూద్దాం. ఎబోలో ఎన్ని డేస్ నాన్న? N కి M కి బిట్వీన్ లో 3 days అన్నాడా? ఓన్లీ 3 persons have the between N and M. N కి M కి బిట్వీన్ లో 3, 1, 2, 3. సో M మండే పాసిబిలిటీ. N ని బట్టి కదా నాన్న. N 1, 2, 3 M ఇది కూడా అక్కడే. ఈ కండిషన్ లో M వస్తారా? ఎబోలో 1, 2, 3 రాదు. 3 persons బిట్వీన్ లో ఉండాలి. 1, 2, 3. ఇక్కడ M వస్తారు. ఆల్రెడీ హెచ్ ఉంది, రారు. సో బిలోలో వస్తారా అంటే బిలోలో ఉందే 2 days, సో రారు.
సో దిస్ కేస్ ఈస్ ఆల్సో రూల్డ్ అవుట్ కేస్. నానా ఇప్పుడు ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, ఈ 2 పాసిబిలిటీస్ లో రిమైనింగ్ మెంబర్స్ ని ప్లాట్ చేద్దాం. చూడండి, ఎల్ ప్లాట్ చేసేసాం, 3 పర్సన్స్ ప్లాట్ చేసాం. ఓన్లీ 1 పర్సన్ హ్యాస్ లెక్చర్ బిట్వీన్ హెచ్ అండ్ జే. నానా హెచ్ జే ఎబో అయినా రావచ్చు, బిలో అయినా రావచ్చు. హెచ్ దీనికి ఎబో లేదు కదా, బిలోనే కదా, సో డైరెక్ట్లీ ఇక్కడ జే నోట్ చేస్తాను. దీనికి మాత్రం ఎబో అయినా రావచ్చు, బిలో అయినా రావచ్చు. సో వెయిట్ చేద్దాం ఆ పాయింట్ కోసం. జే హ్యాస్ ఏ లెక్చర్ ఇమీడియట్లీ బిఫోర్ కే. నానా కే కి ముందు జే ఉండాలంట. నేను ఇప్పుడు ఇక్కడ జే రాస్తే ఇక్కడ కే రాయడానికి కుదురుతుందా? కుదరదు. ఇక్కడ జే ఉంది, ఇక్కడ కే పాసిబిలిటీ ఉందా? కే కి ముందు జే అంటున్నాడు అంటే కే ఎబోలో జే ఉండాలి. జే ఇక్కడ ఉంది అంటే జే కి బిలోలో కే ఉండాలి. ఇది పాసిబుల్ అవ్వదు కదా. సో దిస్ ఈస్ ద రూల్డ్ అవుట్ కేస్. నేను జే ఇక్కడ తీసుకుంటే కే ఇక్కడ రావాలి. ఎందుకు? కే కి ఇమ్మీడియట్ ఎబోలో జే ఉండాలి. సో ఇక్కడ పాసిబిలిటీ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానా, జే ఇక్కడ తీసుకుంటున్నాను. ఏ కండిషన్ యూజ్ చేసి? హెచ్ అండ్ జే. ఓన్లీ 1 పర్సన్ యాజ్ అ లెక్చర్ బిట్వీన్ హెచ్ అండ్ జే. హెచ్ కి జే కి 1 పర్సన్ ఉండాలనే కండిషన్ బట్టి నేను ఇక్కడ తీసుకున్నాను. అయితే ఇంకో కండిషన్ ఏముంది నాన్న, జే కి రిలేటెడ్. జే హ్యాస్ ఏ లెక్చర్ ఇమ్మీడియట్లీ బిఫోర్ కే. కే కి ఇమ్మీడియట్లీ బిఫోర్ లో జే ఉండాలి. ఇక్కడ తీసుకుంటే కే రాయడానికి కుదురుతుందా నాన్న? కుదరదు. కాబట్టి నేను ఇక్కడ సాటర్డేలో జే, సండేలో కే తీసుకున్నా. కే కి ఇమ్మీడియట్ ఎబోలో జే ఉన్నాడా లేదా? జే హ్యాస్ ఇమ్మీడియట్ లెక్చర్ బిఫోర్ కే. క్లియర్ కదా నానా? ఇంకా 1 డే మిగిలింది, 1 పర్సన్. ఎవరు నానా? హెచ్ కంప్లీటెడ్ ఐ మిగిలిపోయారు నానా. ఐ నోట్ చేస్తున్నాను. ఇప్పుడు అన్ని కండిషన్స్ చదువుకుంటూ వెళ్ళిపోదాం. అన్ని కండిషన్స్ ఓకేనా కదా అని. ఫస్ట్ కండిషన్, ఎల్ హ్యాస్ ఏ లెక్చర్ ఆన్ వెనస్డే. ఎల్ వెనస్డే క్లియర్. ఓన్లీ 3 పర్సన్స్ బిట్వీన్ ఎన్ అండ్ ఎం. ఎన్ కి ఎం కి బిట్వీన్ లో 3 క్లియర్. ఓన్లీ 1 పర్సన్ హ్యాస్ లెక్చర్ బిట్వీన్ హెచ్ అండ్ జే. హెచ్ కి జే కి బిట్వీన్ లో కూడా 1 పర్సన్. ఓన్లీ 1 పర్సన్ హ్యాస్ అ లెక్చర్ బిట్వీన్ ఎల్ అండ్ ఎన్. ఎల్ కి ఎన్ కి బిట్వీన్ లో కూడా 1 నానా. ఎల్ ఎన్ 1 పర్సన్. జే హ్యాస్ ఎ లెక్చర్ ఇమీడియట్లీ బిఫోర్ కే. కే కి ఇమీడియట్ బిఫోర్ లో జే క్లియర్. హెచ్ హ్యాస్ ఎ లెక్చర్ ఆన్ 1 ఆఫ్ ద డేస్ బిఫోర్ ఎన్. నానా హెచ్ అనేవాడు ఎన్ కి బిఫోర్ అన్నాడు కానీ ఇమీడియట్ బిఫోర్ అనలేదు. ఎక్కడైనా రావచ్చు కానీ మనకి మన పాసిబిలిటీ ప్రకారం ఇమీడియట్లీ అబోనే వచ్చారు. సో అన్ని కేసెస్, అన్ని పాసిబిలిటీస్ అన్ని చెక్ చేసేసాం. అన్ని కండిషన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో మన ఫైనల్ గా వచ్చింది ఇది నానా. దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మన క్వశ్చన్స్ చూద్దామమ్మా. మన క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ డస్ ఐ హ్యావ్ ఎ లెక్చర్. ఐ అనే పర్సన్ కి ఏ రోజున ఉంది అని అంటున్నాడు. ఐ అనే పర్సన్ ఎక్కడ? ట్యూస్డే. ఆప్షన్ డి. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ హ్యావ్ లెక్చర్స్ బిట్వీన్ ద డేస్ ఆన్ విచ్ హెచ్ అండ్ కే హ్యావ్ దేర్ లెక్చర్స్. హెచ్ కి బిట్వీన్ కి ఎన్ని డేస్ ఉన్నాయని అంటున్నాడు. హెచ్ థర్స్డే నానా, కే సండే, ఇన్ బిట్వీన్ లో ఫ్రైడే అండ్ సాటర్డే అంటే టోటల్ 2 days కదా. సో ఆప్షన్ 2. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎ లెక్చర్ ఇమీడియట్లీ బిఫోర్. నానా ఇమీడియట్లీ బిఫోర్ అంటే దానికి ముందు, ఇమీడియట్ ముందు, బిఫోర్ అంటే ముందే కదా. ద వన్ హూ హ్యాస్ అ లెక్చర్ ఆన్ థర్స్డే. థర్స్డే కి ఇమీడియట్ బిఫోర్ అడుగుతున్నాడు. థర్స్డే కి ఇమీడియట్ బిఫోర్ వెనస్డే. వెనస్డే లో పర్సన్ నేమ్ ఏంటన్నా? ఎల్ కదా. సో ఆప్షన్ సి. విచ్ లెక్చర్ ఈజ్ ఆన్ ఫ్రైడే. నానా ఫ్రైడే ఏ లెక్చర్ నానా? ఎన్ అనే లెక్చర్ కదా. ఆప్షన్ సి. నానా డేస్ ఇన్ ఏ వీక్ పజిల్ ఈ మోడల్ లో ట్రై చేయాలన్నా. బేసిక్ ఇలానే ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ ట్రై చేయండి. ఏమైనా పజిల్స్ లో డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన వీడియోస్ కాన్సెప్ట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.